10,000 కోట్లు సంపాదించాలి. 15,000 కోట్లు సంపాదించాలి, జనాలతో దెబ్బలు తినాలి, త్వరలో జైలుకు పోవాలి. దెబ్బలు తింటూ ఊకుంటామా? చీడతాం. ఉట్టిగా కొడతాడా? ఎందుకు కొడతాడా? కొడతారా? ఎందుకు కొడతాడు? కొడతారా? చీడతా అంటున్నా, చీడతా అంటే ఏం చేసి చీరుడు అంటే డిఫెండ్ చేసుకుంటా, నన్ను నేను డిఫెండ్ చేసుకుంటా. కొడతారు. నా మీదకి వస్తే డెఫినెట్లీ ఐ విల్ డిఫెండ్ మై సెల్ఫ్. మీరు డిఫెండ్ చేసుకోరా? మీ మీదకి ఎవరైనా వస్తే కరాటే, కుంఫు, బ్లాక్ డాగ్, వైట్ అది ఏమన్నా ఏం లేదు. నా కాయ కష్టం నాతో ఎంత అయితే అంత నేను ఫైట్ చేస్తా. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ మీదకి ఏదో అటాక్ అయింది, మీరు డిఫెండ్ చేసుకోరా? మీ ఫ్యామిలీ ఎవరో ఉంటారు, మీరు డిఫెండ్ చేయరా వాళ్ళని? అడుగులు ఎవడు పడితే అడుగు కొట్టాడు కదా. 10,000 కోట్లు అంటేనే కొడతారు, అది బాధ. 10,000 కోట్లు అంత ఎందుకు కొట్టాలి? అంటే ఒక 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 ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాడు, ఒక వాచ్ కంపెనీ, షూ కంపెనీ 10,000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే తప్పులేదు. మీరు మీడియా స్టేట్లో మేమే నెంబర్ 1 కావాలని చెప్పి అనుకుంటే తప్పులేదు. నేను గనక నేను కూడా అయిదామనుకుంటే తప్ప? డబ్బు సంపాదించుకోవడం తప్ప? కష్టపడండి వస్తాయా 10,000 కోట్లు? ఎట్లా కష్టపడకుండా వస్తాయా? ఈజీగా వస్తాయా? కాదు, ఈజీగా వస్తే చెప్పుండి కదా, ఈ కష్టం నాకెందుకు, నేను చేసుకుంటా కదా. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చేసే పనులనే వాళ్ళు సంపాదించాలంటే 10,000 కోట్లు సంపాదించలేకపోతున్నారు. మీరు ఎట్లా సంపాదిస్తారు? ముఖ్యమంత్రి 10,000 కోట్లు సంపాదించలేకపోతురా? మీరు ఇది మీడియా అంటే అన్ని తెలిసినా ఏం తెలియనట్టు నటించేది మీడియా. ఈ మాట రేవంత్ రెడ్డి సంపాదిస్తున్నాను అన్నారు అనుకో, రేపు పొద్దున్నే జైల్లో ఉంటారు మీరు, జాగ్రత్త. నేను అస్సలకి ఎవరి పేర్లు దియ్యా, నేను ఏ స్వామీజీల పేర్లు దియ్యా, ఏ పొలిటీషియన్ పేరు దియ్యా. ఎందుకంటే వాళ్ళు కూడా వీలైతే నా సర్వీసెస్ తీసుకొని నాకు 4 రూపాయలు నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకసారి మిమ్మల్ని ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే రండి, నాకు టైం ఉండి నాతో పని అవుతుంది అంటే నేను చేస్తా, నా ఛార్జ్ నాకు ఇచ్చేయండి, నా లైఫ్ నేను గడుపుతా, మీ లైఫ్ మీరు గడుపు. హైదరాబాద్ ఏడుంటారు? కొంపల్లిలో దుకాణం ఆడనే పెట్టిర్రా? పెట్టలేదు, దుకాణం మంచి ఏరియాలో పెడదామని ఉంది నాకు. అంటే షెడ్ చూస్తున్నారు ఇప్పుడు మొత్తానికి? నాకు పెడితే మంచిది పెట్టాలని ఉంది, ఒకటే పెట్టుకోవాలి, మంచిగా పెట్టుకోవాలన్నట్టు ఉంది దుకాణం. అంటే 2 పెడతా, మల్టిపుల్ కూడా పెడతా. 2 దుకాణాలు, 2 లేదా ఇంకెక్కువ అయినా డిపెండ్స్, చెప్పలేము అంటే మార్కెట్ ని బట్టి. ఆ దుకాణంలో అంబరు, గుట్కా, పాన్, పరాగ్ అన్ని ఉంటాయి. ఎట్లా ఏముండే మరి దుకాణం అంటే నేను అదే అనుకున్నా. ఏ దుకాణం? ఆశ్రమం ఉంటుంది, అలా సాధకులు ఉంటారు, దాని దుకాణం అంటున్నారా? ఓకే. నేను దుకాణం అంటే ఇప్పుడు మీరు అదే దుకాణం అంటారు కాబట్టి మీకు అర్థమయ్యాలి కాబట్టి చెప్తాను. ఆశ్రమం అంటే లేదు దుకాణం అంటారు, నేను సాధన అంటే మీరు గుట్కా పాన్ అంటారు, మళ్ళీ హిందువు అంటారు, హిందుత్వం అంటారు, పుస్తకాలు అంటారు, మన్ను అంటారు, మశానం అంటారు. ఓ పని చేయండి, మీరు ఫైర్ అవుతారు, నేను తాగున్నా అంటారు. మళ్ళీ ఒక పని చేయండి, మీ అసలు పేరేందో తెలియదు స్వామి గారు, కానీ ఒక 10 వైన్ షాపులు పెట్టి పడేయండి, పని అయిపోతుంది. రోజుకి వైన్ షాప్ నడపాలన్నా కూడా వైన్ షాప్ తెలివి కావాలి కదా. మీకు ఉందిగా? నాకు వైన్ షాప్ తెలివి ఎక్కడ ఉంది? నాకు ఈ ఆధ్యాత్మిక తెలివి ఉంది. మీ తెలివి 6ంటికి అట్టేగా, లిమిట్ 6ంటికి అట్టేగా. మరి మీకెందుకు లేదు తెలివి? నేనేమంటున్నా, మీకు 10,000 కోట్లు సంపాదించే తెలివి ఉన్నప్పుడు 10 వైన్ షాపులు పెట్టే తెలివి ఏదంటే మేము నమ్మాలి, మేము బత్తాయిలాం, గొర్రెలాం, అదే కదా ఇప్పుడు మీ ఇంటెన్షన్. ఇప్పుడు మీరు ఎక్కడ పుడతారండి? మేము ఎక్కడ హాస్పిటల్లో పుట్టినా. మేమైతే హాస్పిటల్నేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ సెట్ ఉంటుంది. మీకు దేంట్లో ప్యాషన్ ఉంది? సాఫ్ట్వేరా, లేదా మ్యానుఫ్యాక్చరింగా, లేదా ఫుడ్ బిజినెసా? మీకు ఈయనకి మీడియా బిజినెస్లలో ఉంది స్కిల్, ఇంట్రెస్ట్. మళ్ళీ బిజినెస్ అనొద్దు. మీరు యూట్యూబ్ మీద యాడ్స్ చేయట్లేదా? వినండి బ్రదర్, మీడియా అనే బిజినెస్ అంటే నేను ఒప్పుకోను. వినండి, చెప్పండి. మీడియాలో పనిచేసే ఏ వ్యక్తి అయినా, రిపోర్టర్లు పనిచేసే, జర్నలిస్ట్ గా పనిచేసే ఏ వ్యక్తులైనా ప్రజలకి, ఇటు రాజకీయ నాయకులకు, లేదంటే ప్రజలకు నిరంతరం ప్రతిదీ నిత్యం చేరవేసే వాళ్ళని మీడియా పర్సన్స్ అని అంటారు. చేస్తున్నారు బిజినెస్ అంటే మాత్రం మీరు ఇన్కమ్ ఆన్ చేయట్లేదా? ఇన్కమ్ ఆన్ చేయట్లేదా? ఏమి ఎట్లా? యూట్యూబ్ యాడ్స్ రావట్లేదా మీకు? యాడ్స్ ఎవడిస్తాడు? మేము పోయి ఇవ్వమని మేము అడగం, వానికి ఉంటే వాడు వస్తాడు, ఇస్తాడు. మీకు యూట్యూబ్ లో మీ వీడియో క్లిక్ చేసినప్పుడు యాడ్స్ రావా? మేము యూట్యూబ్ పెట్టిన తర్వాత యాడ్స్ వస్తాయి. వినండి, యాడ్స్ కోసం ఎవడు యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. మళ్ళీ మీరు బిజినెస్ అంటే నేను ఒప్పుకోను అంటున్నా. ఇది బిజినెస్ కదా, డబ్బులు తీసుకుంటలేరా మీరు? మీరు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఇంటర్వ్యూలు ఇయ్యారు. మీరు వచ్చిర్రు, మీ వ్యక్తిగతం ఏందో మీరు మాట్లాడుతారు, మీ ఇంటెన్షన్ ఏందో చెప్తారు. వినండి, ఓకే, వెల్, మీడియాని బదనాం చేస్తాము అని అంటే, మీడియా కనుక రివర్స్ అటాక్ చేయడం మొదలుపెట్టింది అనుకో, 10,000 కోట్లు కాదు అడక తింటారు, జాగ్రత్త. నేను అంటే నా ఛానల్లో చెప్తలేదు, రేపు ఇంకో ఛానల్కి పోవాలి, మీరు ఇంకో దగ్గర అప్రోచ్ కావాలి. కాబట్టి నోరు ఒళ్ళు 2 దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నేను ఏమంటున్నా అంటే, మీరు బిజినెస్ అన్న దాన్ని ఎందుకు చెడు రకంగా అనుకుంటారు? తప్ప బిజినెస్ చేయడం. ఎవడు బిజినెస్ కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టారు సాబ్. వినండి, మీరు బిజినెస్ చేయట్లేదా అండి? అరే మళ్ళీ నేను అదే మాట్లాడుతున్నా. అవును, మేము చేసే ప్రయత్నంలో అందులో మధ్యలో వస్తాయి, కానీ బిజినెస్ కోసం ఎవడు యూట్యూబ్ ఛానల్ పెట్టాడు? మీరు బిజినెస్ చేయట్లేదా అంటున్నా? మీరు బిజినెస్ చేయట్లేదా? నువ్వు ఇవన్నీ కాదే బాబు, నీదేందో చెప్పిపోను. ఇప్పుడు వీళ్ళు యూట్యూబ్ లో యాడ్స్ చేయట్లేదు, వీళ్ళ యూట్యూబ్ ఛానల్ మీద యాడ్ రెవెన్యూ రావట్లేదు, దాన్ని వీళ్ళు తీసుకుంటలేరు. అది యూట్యూబ్ తో చేసే బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదు అది. దాన్ని ఏమంటారు మరి? ఏది?
యూట్యూబ్ యాడ్స్ నుంచి మీకు వచ్చే ఇన్కమ్ ని బిజినెస్ ట్రాన్సాక్షన్ కాకపోతే ఏమంటారండి? మేము 10 మంది ఎంప్లాయీలను పెట్టుకుంటాం, వాళ్ళకి సాలరీ అవును. మరి దానికి ఎవడిస్తాడు? నేను తప్పు అంటున్నానా? నేను తప్పు అంటున్నానా? బిజినెస్ చేసిన తప్పు అని చెప్తున్నా. మీరు తప్పు అంటున్నారండి. మీరు తప్పు అంటున్నారు. మేము ఒక 20 మంది స్టాఫ్ అవునండి, అవును, పెట్టుకుంటాం, నెలకు 30,000 ఇస్తాం, ఎవడిస్తాడు? అవును, చెప్పండి. మరి నేను తప్పు అంటున్నానా? మరి నువ్వు బిజినెస్ అనకు. బిజినెస్ ని తప్పనకండి మీరు. బిజినెస్ అవసరం, సమాజంలో కావాల్సింది బిజినెస్. మన దేశం అభివృద్ధి పరాలంటే మనకు కావాల్సింది బిజినెస్. రకరకాల బిజినెస్లు పెరగాలి, ఇక్కడి బిజినెస్లు ఇంటర్నేషనల్ లెవెల్ పోవాలి, అప్పుడు కంట్రీ గ్రో అవుతుంది. నేను అదే అంటున్నా. పొద్దున్న లేస్తే రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ఇంత కష్టపడి ఎవరి కోసం? బిజినెస్ డెవలప్ కావాలనే కదా అల్టిమేట్ గా. మీరు పొద్దున్న లేస్తే మీరు జాబ్కే దేనికోసం? డబ్బుల కోసమే కదా. అందరు టార్గెట్ గ్రోతే కదా. నేను ఎన్లైట్ అది ఇది. అవును, ఇది నా బిజినెస్, ఇది నా బిజినెస్ అండి, నా స్కిల్ ఇది. ఇప్పుడు మీరే ఉన్నారు సార్. అదే అండి సార్, మీరు ఉన్నారు. మీ యూట్యూబ్ ఛానల్లో, మీ సిగ్నేచర్ స్టూడియోలో మీరు ఒక క్వాలిటీ కంటెంట్ ఇచ్చారు కాబట్టి ఈరోజు మీరు ఒక రెప్యూటెడ్ ప్లేస్లో ఉన్నారు. డెఫినెట్లీ మీరు హెల్ప్ చేసి చేయలే అంటలేను. ఇప్పుడు మీరు ఒక సర్వీసు, మీ ఒక క్వాలిటీ ఉంది కాబట్టి మీరు సస్టైన్ అయ్యాను మార్కెట్లో. అట్లా నా ప్రోడక్ట్లో, నా సర్వీస్లో క్వాలిటీ ఉంటే నేను సస్టైన్ అవుతా. క్వాలిటీ లేనప్పుడు నాది పోతుంది, నా బిజినెస్ ఫ్లాప్ అయిపోతుంది. అట్లా అని చెప్పి బిజినెస్ చేసుడు తప్ప. సరే, నేను బిజినెస్ చేయ, నాకేమన్నా నెలకింత అని చెప్పి హిందువులందరూ ఈయన అఘోర పరంపర కాపాడతాడు, ఈయన సాధకులు తయారు చేస్తాడు, మేము చికెన్ ఇస్తాం, మేము వచ్చి అన్నం పెడతాం, మేము ఇట్లా షెల్టర్ ఇస్తాం అని చెప్పి ఏమన్నా ఉందా? సిస్టమ్ ఉందా సమాజంలో? మీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది. ఎక్కువ రోజులేం మార్కెట్లో తిరిగారు మీరు, కానీ ఈ చింతపండు చేస్తారు. కానీ చెప్పండి, నేను ఓపెన్ గానే చెప్తాను. చెప్పండి. మీ టార్గెట్ అంతా హిందువులను ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోతున్నట్టే అనిపిస్తుంది. సాధకులని నేను నా పరంపరలో ట్రైన్ చేద్దామని ఇంటెన్షన్ నాకుంది. దీనికి డబ్బులు కావాలి, ఎవడు కూడా డొనేషన్ ఇయ్యడు. బయట నడిపే ట్రస్ట్లు అన్ని కూడా స్కామ్ల మీద తిరుగుతాయి, ఏదో అవి సర్వైవ్ అవుతున్నాయి. నేను బిజినెస్ చేసి సంపాదించుకుందాం అనుకుంటున్నాను న్యాయంగా. ఎవరి దగ్గర చేయి చేపాలని ఇంటెన్షన్ నాకు లేదు. అంతే. నేను సక్సెస్ అవుతా, నా ఫెయిల్ అవుతా అని నా కష్టం కరెక్ట్ ఉంటే సక్సెస్ అవుతా, నేను కరెక్ట్ కష్టపడకపోతే సక్సెస్ గాను. కానీ బిజినెస్ చేసి కూడా తప్ప ఎందుకు అనుకుంటున్నారు మీరు? తప్ప బిజినెస్ చేస్తే? గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది, బిజినెస్ చేయండి, యూత్ బిజినెస్ లకు రండి, బిజినెస్ చేయండి అని చెప్తే లేదా? బిజినెస్ పెరగాలని కదా లోన్లు ఇచ్చేది. తక్కువ కూడా బిజినెస్, నేను చేసేది బిజినెసే. నాకు 10,000 కోట్ల టార్గెట్ నా బిజినెస్ టర్న్ ఓవర్ అని చెప్పి చెప్తూనే ఉన్నా. మీరేమో మీరు బిజినెస్ చేయొద్దు, మీరు బిజినెస్ చేసేది తప్పని మీరు చెప్తారు. మరి డబ్బులు ఇవ్వండి, ఈ పైసలు ఇవ్వండి, ఆశ్రమం కట్టి నాకు. మరి మీకు ఆశ్రమం కట్టియాలంటే ఎందుకు? రోడ్డు మీద అడక్క తినండి. మేము అడక్క తినాలి అంటే మేము సాధన చేసి తపస్సులో చెప్పండి. కూలికి వెళ్ళండి, 1000 రూపాయలు వస్తాయి. లేదంటే ఒక దగ్గర వర్క్ షాప్ లో పని చేయండి, పైసలు వస్తాయి. అంతేగాని నేను ఆసనాలు వేసుకుంటా, ఆశ్రమం కట్టాలి, పైసలు అండి ఎవడిస్తాడు మీకు? నేను ఏమంటున్నా అదే అండి, నేను ఏమంటున్నా, నా స్కిల్ మీద అది రిజల్ట్ ఇస్తే నాకు పేమెంట్ వస్తుంది. ఇప్పుడు రిజల్ట్ ఇవ్వనప్పుడు రాదు. మీ స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటారా? బయట ఎక్కడైనా కానివ్వండి, ఏ ఫీల్డ్ కానివ్వండి, మీరు ఒక ప్రొడక్ట్ అండ్ సర్వీస్ బయటికి వదిలిరు అన్నప్పుడు దానిలో సబ్జెక్ట్ ఉంటేనే అది ముంగట్టుకోతుంది, లేకుంటే ఫ్లాప్ అయిపోతుంది. ఎన్నో కంపెనీస్ ఉంటాయి, వేల కంపెనీస్ ఉంటాయి, అన్ని సక్సెస్ అవుతాయా? అలా క్వాలిటీ ఉన్న కంపెనీ సక్సెస్ అవుతాయి. ఎన్నో స్టూడియోస్ ఉన్నాయి. మీరు ఎందుకు టాప్ ఉందండి? మీరు ఎందుకు ఇంత ఏరియాలు ఇంత ఎట్లా మీరు ఎట్లా నడిపించాలంటే ఇన్ని రోజులు మీలాంటి వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయలే కాబట్టి. మాలాంటి వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయలే. సరే, ఆధ్యాత్మిక కాకపోయినా మీరు ఫోకస్ చేసిరా క్వాలిటీ కంటెంట్ మీద. మీకు ఎందుకు 2 కెమెరాలు ఎందుకు? ఇంత హై క్వాలిటీ కెమెరా ఎందుకు? ఇంత హై అండ్ స్టూడియో ఎందుకు? ఇవన్నీ ఎందుకు వేసారు? మీరు చెప్పండి. క్వాలిటీ ఇచ్చే మీరు అయ్యారు కదా, ఫేమ్ అయ్యారు కదా. లేదు మాకు గండి అంటే పబ్లిక్ మిమ్మల్ని లేపిరా? మరి ఉట్టిగా లేపిరా? ఫ్రీగా లేపిరా? క్వాలిటీ ఇస్తేనే అయ్యారు కదా. నేను కూడా క్వాలిటీ ఇస్తేనే, నా సర్వీస్లో క్వాలిటీ ఉంటేనే నాది అనేది ఉంటుంది. క్వాలిటీ లేదన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ గో డౌన్, కొలాప్స్ అయిపోతుంది. ఉందా క్వాలిటీ ఇస్తా అని మీ దగ్గరకు వచ్చే భక్తులకు? నా 100% ఇస్తా అని అయితే నేను చెప్పగలుగుతాను. నాతో నా శాయశక్తిలో నేను నా 100% ఎఫర్ట్ పెడతా. సరే, ఒక అఘోర మంత్రం ఏమైనా వదిలితే మనం బంద్ చేసేసి పోయి 2 బీర్లు పోయి మంచినీళ్ళు తాగుదాం. చెప్పండి. అఘోర మంత్రాలు ఏంటంటే తాంత్రిక మంత్రాలు ఉంటాయి, పవర్ఫుల్ ఉంటాయి, బయటికి అనొద్దు. గురుముత హోమ్ క్రోమ్, గూగుల్ క్రోమ్ అవన్నీ బీజాక్షరాల మంత్రాలు. ఏంటంటే తప్పు పలికిన, కరెక్ట్ ట్రైనింగ్ లేకుండా పలికిన ఒక లెవెల్కి వచ్చింది. మీకు మంత్రాలు రావచ్చు? ఎట్లా వచ్చు? మంత్రాలు ఏముంది, గూగుల్ కొడితే రావు, ఎన్నో మంత్రాలు వస్తాయి. గూగుల్ ఏందే బాబు, నీకు వచ్చా లేదా? వచ్చు. అదే చెప్తాను, ఎన్ని మంత్రాలు వచ్చిందనే కాదు. ఉన్న ఒక్క మంత్రంని మీరు రామ మంత్రం ఉంది, జై శ్రీరామ్ అంటారు. ఇప్పుడు ఏంది కొట్లాడ పెట్టుకొని అంటారు, కానీ అది సాధన కోసం అంటే ఏమైపోతుంది? అఘోర సాధనలో అఘోర మంత్రాలు ఏమన్నా వచ్చా? 1, 2 ఉదాహరణగా చెప్పండి. ఎందుకంటే 12 సంవత్సరాలు కదా మీరు సాధన చేసింది. ఉదాహరణకు కూడా ఆ మంత్రాలు బయటికి చెప్పేటివి ఉండవు. మీ స్టేట్ ఆఫ్ ఎనర్జీని బట్టి ఆ మంత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క మంత్రం అవసరం పడుతుంది. ఇప్పుడు నేను ట్రైన్ అయ్యే మంత్రాలు వేరే ఉంటాయి. అవి నేను అనడం,
దాన్ని మీరేదో ట్రయల్ కొట్టడం, అది రివర్స్ కొట్టడం, జీవితం అటు ఇటు అయిపోవడం. ముచ్చట ఏంటంటే నీకు రాదు. సరే అట్లే అనుకోండి, నన్ను కూడా లేడీ ఆగోరా అనుకోండి, నాదేం పోతుంది? అంతే, ఏమైతుంది చెప్పి. కూడా పీరియడ్స్ అయితే కావు, నేను మేల్. మరి లేడీ ఆగురు అంటారు. మీరు అనుకోవాలి, మీకు అట్లా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అగుర అనగానే ఇక లేడీ అగుర 2 వచ్చింది. ఈరోజు మొత్తం బట్టలు ఇప్పి ప్రజలారా చూడండి మేమే బయట పెట్టినాం ఫస్ట్ ఫ్రమ్ సిగ్నేచర్ స్టూడియోస్. అట్లేం లేదు. ఆ ఇంటెన్షన్ ఉంది. ఇప్పుడు ఏ ఇంటెన్షన్ అయినా మీ దగ్గర అవుట్పుట్ లేని మేము అడగలు ఇప్పుడు పెట్టాలంటే ఎట్లా? మిమ్మల్ని ఉద్దేశించి జనాలు సర్టిఫైడ్ చేయాలి. ఈయన ఒరిజినలా రియలా, వీడు అటు ఇటు కానోడా ఫేకా, వీనికి ఆడ సామాన్లు ఉన్నాయా ఖరాబ్ అయినాయి వాళ్ళు చెప్పాలి. మాకు తెలియదు. అంటే నేనేమంటున్నా అంటే సరే చివరికి ఏం చెప్తారు మీరు? చివరికి ఏం చెప్తా అంటే సాధన చేసుకోండి. ఈ బయట నడిచే ఇప్పుడు నేను అంతా ఫేక్, ఇప్పుడు ఇక్కడ వదిలేండి, ఇది ఒక రెప్యూటెడ్ స్టూడియో కాబట్టి వీళ్ళని మనం మ్యానిపులేట్ చేయలేము. ఇదే నేను తతంగము పెయిడ్ పాడ్కాస్ట్ పెట్టుకొని నేనేమన్నా కంటెంట్ ఎన్వైరన్మెంట్లో షూట్ పెట్టి మీకు అర్థమయ్యేటట్టుగా మీకు నచ్చే విధాలుగా 4 భగవద్గీత శ్లోకాలు అరేంజ్ చేసుకొని షో కొడితే నేను రియల్ అని చెప్పి కనిపించగలుగుతా. దాంతో మీకు వచ్చే లాభం లేదు, నాకు వచ్చే లాభం లేదు. అండ్ ఎవరేమన్నా కూడా మీరు సాధన చేసుకున్నారు అనుకోండి, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎన్నో మెడిటేషన్ టెక్నిక్ యూట్యూబ్ మొత్తం వాడినాయి. తీసుకున్నామా, సాధన చేసినామా, అయిపోయిందా? మీరే స్వామీజీ అయిపోతారు, మీకే ఎన్లైట్ అయిపోతారు, మీరే అన్నీ చేసుకోవచ్చు. రేపటి రోజు మీరు కూడా సంపాదించుకోవచ్చు. మీకు 10,000 కోట్లు అవసరం లేదు కావచ్చు, పర్సనల్గా 10 కోట్లు అవసరం ఉంది అనుకుందాం, 10 కోట్లు సంపాదించుకోండి. మంచి బిజినెస్ డీల్ చెప్పారు. మంచి బిజినెస్ డీల్ ఇది. లేదు స్కామ్ చేస్తా అంటే చేసుకోవచ్చు. చెప్తున్నా కదా, 10 లక్షలు పెడితే 10 కోట్లు ట్రస్ట్ పెట్టి బ్లాక్ మనీ వైట్ మనీ, అది కూడా ఇంటర్వ్యూ అయిపోయినాక ఒక ఫోటో నాతో దిగిపోండి, ఎందుకంటే మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తారు అటే వీక్తారు వదిలేదు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. నైస్ టాకింగ్.